అమ్మాయి పైన అత్యాచారం చేశారు. దగ్గర 18 టాస్క్ ఫోర్స్లు వేశారు. ఏ డైరెక్షన్లో ఉన్నా సరే భూమి మీద ఎక్కడున్నా పట్టకొచ్చే బాధ్యత మీదని పోలీసులకు చెప్పా. సర్చ్ మొదలుపెట్టా. 4వ రోజుకి అతనే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడంటే అక్కడ కనుక్కున్నాను. దాంతో కూడా వదిలిపెట్టలేదు. మళ్ళీ విజయవాడలో పెద్ద ర్యాలీ పెట్టి భవిష్యత్తులో ఎవరైనా సరే నా ఆడబిడ్డల జోలుకొస్తే ఇదే గతి అవుతుందని చెప్పి హెచ్చరించాను. మొత్తం లా అండ్ ఆర్డర్ అంతా కూడా కంట్రోల్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నా, రేపటి నుంచి ఈ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేయాలంటే చేయండి. ఆ తర్వాత ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందో మీరే చూస్తారని కూడా హెచ్చరిస్తూ, లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత మాది. ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా సమర్థవంతంగా నడిపిస్తాం. ఎక్కడా రాజీ లేదు, రాగ ద్వేషాలు లేవు, లేకుంటే విశిక్షత లేదు. ఎవరైతే మీరందరూ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారో డీజీపీ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే కానిస్టేబుల్ వరకు మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి. మీకు అండగా ఈ గవర్నమెంట్ ఉంటుందని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ప్రజలు పూర్తిగా సహకరించమని మరొక్కసారి కోరుకుంటూ, ఇంకొకసారి నాకు ఎక్కడన్నా దొరికితే మాత్రం గంజాయి దొరికితే అడికి అయిపోతారు, మీరు గుర్తుపెట్టుకోండి. అదే మాదిరిగా ఎక్కడ డ్రగ్స్ దొరికినా లేదు. రాజకీయ ముసుగులో హత్యలు, నేరాలు, ఘోరాలు చేయాలనుకున్నా చాలా క్లియర్గా ఉన్నాం. ఎవరైనా మీరు మీ సమస్యలు చెప్పాలంటే మాకు చెప్పండి. సమస్యలు చెప్పకుండా మీ ఇష్ట ప్రకారం వచ్చి రౌడీజం చేస్తాం, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం కూడా కరెక్ట్ కాదు. మీరు రండి, వింటాం, మీరు చెప్పినంత వింటాం. మీ సమస్య న్యాయపరమైతే తప్పకుండా పరిష్కారం చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అందరూ సహకరించమని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ చర్చలో పాల్గొనటం ప్రజలకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. నిన్ననే ఇనాగరేట్ చేశాను శక్తి యాప్. ఎవరైనా సరే ఆడబిడ్డలు ఆ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని కనీసం ఆ ఫోన్లో చేయగలిగిన ఆ శక్తి యాప్ ఆన్ చేసి 3 సార్లు షేక్ చేసిన ఆటోమేటిక్గా రిజిస్టర్ అయిపోతుంది. ఎక్కడున్నారో జీపీఎస్ చూసుకుని 6 నిమిషాల నుంచి 9-10 నిమిషాల లోపల మీ దగ్గరికి వచ్చే బాధ్యత పోలీసుల పైన ఉంటుంది. ఒకసారి కంప్లైంట్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఏమైనా జరిగినా మా పోలీసులు రెస్పాండ్ కాకపోయినా బాధ్యత తీసుకునే అవకాశం పోలీసుల పైన ఉంటుంది. ఎందుకంటే ఒకసారి టెక్నాలజీలో రిజిస్టర్ అయిన తర్వాత రేపు క్రైమ్ రిజిస్టర్ అయినప్పుడు మీ ఫెయిల్యూర్ కూడా రిజిస్టర్ అవుతుంది. జాగ్రత్తగా ఉండమని మా పోలీసులు కూడా చెప్తున్నా. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం. చైతన్యం తీసుకురావడమే కాకుండా ఇటు పోలీసులు అప్రమత్తంగా లేకపోతే వాళ్ళపైన కూడా యాక్షన్ ఉంటుంది. నేను ఐఎమ్ వెరీ క్లియర్. అందుకే టెక్నాలజీ అంటే ఏదో మేము మా ఇష్ట ప్రకారం పెట్టేస్తాం. ఇంత మునుపు మనం చూసాము దిశ యాప్ అన్నారు, దిక్కుమాలిన యాప్గా తయారైంది. ఈరోజు నో క్వశ్చన్, ఏదైతే నేను చెప్పానో ఇది 100% ఏదైతే శక్తి యాప్. ఒక్కసారి మీరు టెస్ట్ చేసి చూడండి. ఎవడైనా ఆకతాయితనంతో బిహేవ్ చేయాలని మీరు చేసి చూడండి. ఆడబిడ్డలు శక్తి యాప్ ద్వారా అప్రోచ్ కండి. అప్రోచ్ అయిన తర్వాత 100% యాక్షన్ తీసుకునే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, అవేర్నెస్ రావడానికి ఎమ్మెల్యేస్ కూడా మాట్లాడండి, ప్రజల్లో చైతన్యం తీసుకురండి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా చట్టం ఉంటుంది, లేకపోతే అనేక చర్యలు ఉంటాయి. కానీ ప్రజల్లో చైతన్యం లేకపోతే మన చట్టాలన్నీ కూడా ఎవరూ ఉపయోగించుకోలేని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కూడా టెక్నాలజీ కూడా అంతే. యాప్ ఉంది, యాప్ ఉపయోగించుకుంటే అది ఒక మహా ఆయుధం. ఆ శక్తి యాప్ను ఉపయోగించుకోకపోతే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా జరిగే పరిస్థితి వస్తుంది. అందుకే ప్రతి ఒక్క ఆడబిడ్డని ఎడ్యుకేట్ చేయండి. ఆడబిడ్డకు రక్షణగా శక్తి యాప్ ఉంటుంది. దీన్ని పూర్తిగా ఉపయోగించుకునే బాధ్యత ఆడబిడ్డలది.
వాళ్ళల్లో చైతన్యం తీసుకొచ్చే బాధ్యత ఇక్కడుండే ఎమ్మెల్యేలది. మీ కాన్స్టిట్యూన్సీ